ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు. ఆర్డర్ ఉంటే చూపి, షో మీద ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి. ఏమైనా ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆపండి. మీరేంటి ఆర్డర్ ఉంటే చూపి. లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదేం పద్ధతి బాబు? ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమణ్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమణ్? లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేదా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. మెంబర్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లేక నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినప్పుడు అవుతుంటే లైవ్ 22 నిబంధనలు ఉన్నది. కొత్త నిబంధనలు సెన్సర్షిప్ పెట్టినా చెప్పండి. అదే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది? మళ్ళా ఆర్డర్ కాపీ చూపి. రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి. మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. మేము పోయేది పోతాం. ఆపుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ. జై తెలంగాణ.